తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండలి సమావేశంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు పట్ల నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ రెడ్డి సేవా సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ బోధన్ పట్టణంలోని స్థానిక రైస్ మిల్ అసోసియేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమం వల్ల సంఘ సభ్యులు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని, మధ్యతరగతి, దిగువ తరగతి వర్గాల వారికి ఎంతో ఉపయోగయుక్తంగా ఉంటుందని, ప్రభుత్వం ఇప్పటికైనా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల్ రెడ్డి, గోపాల్ రెడ్డి, శరత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విఠల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి తదితర సంఘ ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. సభ్యుడు కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోవాలా, ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేది సభ్యులు సూచనలు ఇస్తే ఒక ఏకాభిప్రాయానికి రావడానికి అవకాశం. మేము రెడ్డి సంక్షేమ సంఘాన్ని ఉద్యమ సంఘంగా మార్చి 2017లో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మమ్మల్ని చూసి అందరు నవ్విండ్రు. ఉద్యమం మొదలుపెట్టినప్పుడు అందరూ మమ్మల్ని చూసి నవ్విండ్రు. ఒక్కోడు ఏం చేస్తావు, నువ్వేం చేస్తావు, అసలు నీతో ఏమవుతుంది అని ఎక్కిరించిన సందర్భాలు ఉన్నాయి. అవన్నిటినీ తట్టుకొని ముందుకు దూసుకుపోయి ఈ సంఘాన్ని, ఈ ఉద్యమాన్ని మొదలు ఇందిరా పార్క్ ముంగడికి చేర్చినాం. ఇందిరా పార్క్ ముంగడికి చేర్చిన తర్వాత అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మూలాల నుంచి అపూర్వమైన స్పందన వచ్చి చాలామంది ఇన్వాల్వ్ అయిన తర్వాత మొత్తం తెలంగాణకు చుట్టుకున్నది ఉద్యమం. విస్తృతంగా 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉద్యమం నడిచిన తర్వాత ఇప్పుడు కార్పొరేషన్ని సాధించడం మా అచీవ్మెంట్కు చాలా గర్వంగా ఉంది. భవిష్యత్తులో ఈ రెడ్డి సంఘాల ఐక్యత, రెడ్డి సంఘాల ఉత్సాహము ఇదే విధంగా కొనసాగాలని, ఇంకా ఏ డిమాండ్లు ఉన్నా కూడా పోరాటం చేసి సాధించుకుంటామని ఇప్పుడు స్థిర నమ్మకం వచ్చింది మాకు. తప్పకుండా సాధించుకుంటాం. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం సభకు పిలిచినప్పుడు తప్పకుండా. మేము గత 7-8 సంవత్సరాల నుంచి బోధన్ నుంచే పుట్టింది. ఇప్పటిదాకా ఏ రెడ్డి కూడా ఎక్కడ కూడా ఐక్యత అనేది జరగలేదు. బోధన్ నుంచే మాకు కల్దూరికి, రాంపూర్, ఈ గ్రామాలు, ప్రతి గ్రామం, పెగడపల్లి కూడా అందరూ కూడా సహకరించి మేము ప్రతి దగ్గర కూడా ధర్నాలు చేసినాం, లాఠీ దెబ్బలు తిన్నాం, పోలీస్ స్టేషన్లో కూడా పోయినాం. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత అప్పుడు ఎవ్వరు కూడా మమ్మల్ని చేయలే. ఒకసారి మాతోటి వేదికను పంచుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు ఉండ్రి. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, బరాబర్ గిట్ ఒకవేళ మనది గిట్ట ప్రభుత్వం వస్తే ఫస్ట్ పాయింట్ అదే చేస్తా అని చెప్పిండు. ఆయన నెరవేర్చిండు. కాబట్టి టైగర్, దిస్ ఈజ్ టైగర్ అమారా రేవంత్ రెడ్డి గారు బరాబర్ చేసిండు. మేము కోరుకునేది ఒకటే, బీదరెడ్ల కోసమే మా ఐక్యత, మా బీదరెడ్ల కోసమే మేము ప్రయత్నం చేస్తున్నామే కానీ మాకు వేరే ఏం లేదు. బీదరెడ్లు చాలామంది ఇప్పుడు అన్న చెప్పినట్టు చాలా దగ్గరలో కూడా కూలీ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ కోసమే ఏమైనా చేయాలని చెప్పేసి ఇది మేము ఇలా చేసినటువంటిది. అందుకే పాలాభిషేకం చేసి ఆయన కూడా ఎప్పుడు కూడా మేము ఎంబటుంటాం. రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రతి పనికి కూడా మేము ఎంబటుంటామని చెప్పేసి. మొన్నటి ఎన్నికల షెడ్యూల్ కంటే కొద్ది రోజుల ముందు మన రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివిధ కులాలకు కార్పొరేషన్లు ప్రకటన చేయడం జరిగింది. అందులో రెడ్డి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పినందుకు మా రెడ్డి సంఘం బోధన్ డివిజన్ తరపున, బోధన్ కాన్స్టిట్యున్సీ తరపున ముఖ్యమంత్రి గారికి, అట్లాగే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి, మాజీ మంత్రి అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్స్ ఉంటుండే, దానికి బదులుగా వివిధ కులాలకు కూడా కార్పొరేషన్లు ప్రకటన చేద్దామని చెప్పేసి, అమలు చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. దాదాపుగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుండే అని గతంలో కూడా ప్రభుత్వానికి మన సంఘాలు ఏదైతే విజ్ఞప్తి చేసినప్పుడు కేవలం ప్రకటన చేసి ఇచ్చిపెట్టిండు కానీ అమలు చేసేటటువంటి పరిస్థితి రాలేదు. కానీ ప్రస్తుతం ప్రకటనలు జీవోల రూపంలో కూడా బయటకు వచ్చిన సందర్భము గత 4-5 రోజుల నుంచి మనం చూస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు ఒక్క పిలుపుతో బోధన్ నియోజకవర్గంలోని రెడ్లంతా కలిసి ఇంత పెద్ద మొత్తంలో మన తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెడ్డి అంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం. రెడ్డి లేనిదే వ్యవసాయం లేదు, రాజకీయం లేదు. ఏ పని
ముందుకెళ్లాలన్న రెడ్ల సహకారం ఎంతో ఉంది ఈ రాష్ట్రంలో. అట్లాంటిది గత ప్రభుత్వంలో ఈ రెడ్డి కార్పొరేషన్ని అలాగే రెడ్లని రాజకీయంగా కానీ అనేక రంగాల్లో అణచివేసే ప్రయత్నం జరిగింది. దానికి విభిన్నంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెడ్డి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.